తర్వాత డిఎఫ్డిబి అనే ఒక దీనికి యాక్చువల్గా ఒక 2 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఆచి చికెన్ మసాలా అక్వేరియం అంటే ఫిషరీస్ దానికి ఒక మంచి అక్వేరియం కడతారు. వాళ్ళు ఒక ఆఫీస్ కూడా కడతారు. దానికి ఒక 2 ఎకరాలు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి 3.7 ఎకరాలు వాళ్ళకు కూడా శాంక్షన్ చేశాము. మన పార్కులో మరొక 3.7 ఎకరాలు వాడుకునేటట్టుగా మొత్తం 7.42 ఎకరాలు. అదేవిధంగా ఇషా ఫౌండేషన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకు కూడా 3.75 ఎకరాలు ఇచ్చాము. దాంతో పార్కును ఆడుకునేటట్టుగా 3.91 ఎకరాలు వాడుకుంటూ దాన్ని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసే విధంగా దాన్ని యాక్సెప్టెన్స్ చేసింది. సిఐ వాళ్ళు ఒక మంచి బిల్డింగ్ కట్టి యాక్టివిటీ ఇక్కడ పెడతామన్నారు. దానికి ఒక 4 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఉందో అందులో 25 టౌన్షిప్ చేసాం. ప్రతి టౌన్షిప్లో కూడా ఒక స్కూల్ రావాలి, ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ఒక హాస్పిటల్ రావాలి. ప్రతి 27 కూడా కనీసం ఒకటి వచ్చేటట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసి వాటిని చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టున్నాం 12.5 ఎకరాలు. అందులో ఆల్రెడీ చాలామంది ఇచ్చేశారు. 2.5 ఏకర్స్ యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్కి ఇవాళ లాస్ట్ డేటు. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్లో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కట్టాలో అమౌంట్ని డిపాజిట్ చేస్తుంది. అది కాకుండా మరొక 4.5 ఎకరాలు 9.3 ఇచ్చారు కానీ 9.14 ఇవ్వాల. వాళ్ళని కూడా అడుగుతున్నాము. 2 రోజులు చూసి వాళ్ళు కానీ ఇవ్వకుంటే ఆ యొక్క 5 ఎకరాలను కూడా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే సీడ్ యాక్సిడెంట్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రిడ్జ్ అయిపోయినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. మరొక 10 రోజుల్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించిన రోడ్డు కంప్లీట్ కావాలంటే ఈ 2.5 ఎకరు ఆ 5 ఏకర్స్ రావాలి. ఇవన్నీ మధ్య మధ్యలో ఉండే బిట్లు. సో ఇవాళ ఈవినింగ్కి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఇస్తే ల్యాండ్ పూలింగ్గా తీసుకుంటాం, లేదు అంటే రేపు మార్నింగ్ వాళ్ళకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా టోటల్ ల్యాండ్ తీసుకుంటే యాక్చువల్గా దాదాపు 2,500 ఎకరాలు దాకా ఉంది. అందులో 900 ఎకరాలు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టులు కావచ్చు, అలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే అది కాకుండా మిగతాది ఏదైతే ఒక 1,600 ఎకరాలు ఉందో సుమారుగా అది రావాలా. ఎక్కువగా మెజారిటీ తీసుకుంటే ఇష్యూ లేకుండా డిస్ప్యూట్స్ లేకుండా ఏమీ లేకుండా ఇంకొక 1000 ఏకర్స్ రావాల్సి వస్తుంది. డిస్ప్యూట్స్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆచి చికెన్ మసాలా